వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో పండగ స్పెషల్గా ట్రెడిషనల్ రెసిపీ గజ్జికాయల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. గజ్జికాయల పీట లేకపోయినా కూడా ఎక్కువ కష్టపడకుండా, ఎవరి సహాయం తీసుకోకుండా తక్కువ టైంలోనే ఇలా ఎక్కువ గజ్జికాయలను అయితే సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే గజ్జికాయల్లో చాలా వెరైటీస్ అయితే ఉంటాయి, కానీ మనం లోపల పెట్టే స్టఫింగ్తోనే మనకి గజ్జికాయ రుచి అనేది మారుతుంది. సో ఇక్కడ చూపించే విధంగా ఇలా కొలతలతో ఒకసారి చేసి చూడండి. గజ్జికాయలు బాగా కుదురుతాయి, అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా ట్రెడిషనల్ రెసిపీ పండగ స్పెషల్గా గజ్జికాయల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గజ్జికాయల్లోకి పిండి కలపడానికి ఒక గిన్నెలోకి 4 కప్పుల వరకు మైదా పిండిని తీసుకోవాలి. మనకు కావాలంటే 2 కప్పుల వరకు మైదా పిండిని, 2 కప్పుల వరకు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు, లేదా మైదా పిండికి బదులుగా మొత్తం గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే గజ్జికాయల పైన పొర అనేది క్రిస్పీగా రావడానికి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి. అంటే ఉప్మా చేసుకునే రవ్వని వేసుకుని, అలాగే చిటికెడంత సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈలో పిండి మొత్తం కూడా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోనే 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేడి చేసుకుని వేసుకుని ఒకసారి స్పూన్తో మొత్తం కలుపుకోవాలి. ఇక్కడ మనకి నెయ్యి వేడిగా ఉంది కాబట్టి ముందు స్పూన్తో కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు చేత్తో పిండిని బాగా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈలో నెయ్యి మొత్తం పిండికి పట్టేలా బాగా కలిపిన తర్వాత కొద్దిగా పిండిని ముద్ద చేసి చూస్తే మనకి పిండి అనేది ఇలా ముద్దలా అవ్వాలి. అప్పుడే మనకి గజ్జికాయల పైన పొర అనేది క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకోవాలి. ఇక్కడ మనకి పిండి మరీ గట్టిగా కాకుండా, అలాగని మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా పిండి ముద్దని కొంచెం సాఫ్ట్గా కలిపాక మూత పెట్టి 10-15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ పిండి ముద్ద నానేలోగా మరొక పక్కన గజ్జికాయ లోపల స్టఫింగ్ రెడీ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 కప్పు వరకు వేరుశనగ గుళ్ళు వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకి పల్లీలు లోపల వరకు పచ్చి అనేది లేకుండా పైన పొట్టు అనేది కొంచెం సెపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం పల్లీలన్నీ సరిగ్గా ఫ్రై చేయలేదంటే మనకి గజ్జికాయ లోపల స్టఫింగ్ అనేది పచ్చి వాసన వస్తూ అంత రుచిగా ఉండవు. సో అందుకని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి లోపల వరకు పచ్చి అనేది లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలో 5-6 నిమిషాలు అవ్వేసరికి ఈ పల్లీలు దోరగా వేగి వీటిపైనున్న పొట్టు అనేది కాస్త సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పల్లీలని ఒక గిన్నెలోకి తీసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ స్టవ్ పై పెట్టి 1 కప్పు వరకు నువ్వులు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నువ్వులు దోరగా వేగి లైట్గా రంగు మారిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పల్లీల్లోకి ఈ నువ్వుల్ని కూడా తీసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ స్టవ్ పై పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి. అంటే ఉప్మా రవ్వని వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే రవ్వ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని 1 కప్పు వరకు ఎండు కొబ్బరిని ఇలా తురుముకుని వేసుకుని మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 5-6 నిమిషాలు అవ్వేసరికి రవ్వ కొబ్బరి రెండు కూడా దోరగా వేగి లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్యాన్ని పక్కకు దించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేపుకున్న పల్లీలు నువ్వులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ రావడానికి 4-5 యాలకులు కూడా వేసుకుని ఒకేసారి గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ బాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 కప్పుల వరకు బెల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న పల్లీలు నువ్వులు అలాగే ఎండు కొబ్బరి ఉప్మా రవ్వ వీటన్నిటికి కలిపి 2 కప్పుల వరకు బెల్లం అనేది కట్టగా సరిపోతుంది. ఇలా బెల్లం వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక మళ్ళీ మిక్సీ గిన్నెలోకి కొద్దిగా వేసుకుని గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసేటప్పుడు ఒకేసారి గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. మనం ఒకేసారి గ్రైండ్ చేసామంటే ఈ పల్లీలు బెల్లం ముద్దలా అయిపోతాయి. సో అందుకని అలా కాకుండా మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉప్మా రవ్వ ఎండు కొబ్బరిని కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా మనం ఎండు కొబ్బరి ఉప్మా రవ్వ వేసి కలపడం వలన మనకి గజ్జికాయ లోపల పూర్ణం అనేది ముద్దలా లేకుండా పొడి పొడిగా ఉంటుంది.
అలాగే ఈ కజ్జికాయలు చేసిన తర్వాత తిరిగి మెత్తబడకుండా చేసేటప్పుడు ఎలాగైతే ఉన్నాయో సేమ్ అదే విధంగా ఉంటాయి. సో ఇక్కడ చూపించే విధంగా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుని స్వీట్నెస్ సరిపోయింది లేనిది చూసుకోవాలి. మనకేమన్నా స్వీట్నెస్ సరిపోతే కనుక బెల్లాన్ని కానీ లేదా పంచదార పొడిని కానీ వేసుకుని కలుపుకోవచ్చు. ఇలా కజ్జికాయ లోపల స్టఫింగ్ని రెడీ చేశాక దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండి ముద్దను తీసుకుని మరో 2-3 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలిపాక ఈ పిండి ముద్దని 2 భాగాలుగా డివైడ్ చేసుకుని ఒక పిండి ముద్దను తీసుకుని మరొక పిండి ముద్ద ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్ద పైన పొడి పిండిని చల్లుకుంటూ చపాతీలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం నార్మల్గా అయితే చిన్న చిన్న పిండి ముద్దల్లా చేసుకుని తర్వాత రోల్ చేసి అప్పుడు కజ్జికాయలు అయితే చేసుకుంటాము. కానీ అలా చేయడం వలన మనకి కజ్జికాయలు చేయడానికి టైం ఎక్కువ పడుతుంది. అదే ఇలా చేసామంటే తక్కువ టైంలోనే ఎక్కువ కజ్జికాయలను అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూపించే విధంగా ఇలా చపాతీలా రోల్ చేసుకోవాలి. మనం ఇక్కడ కజ్జికాయ పైన లేయర్ అనేది మరీ మందంగా కాకుండా అలాగని మరీ పలుచగా కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఇలా కొంచెం మందంగా ఉండేలా చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేశాక ఇప్పుడు ఏదైనా అంచులు షార్ప్గా ఉన్న డబ్బా మూత కానీ లేదా బాక్స్ మూత కానీ తీసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకున్న దానిపైన కొంచెం ప్రెస్ చేసి రౌండ్గా కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం తీసుకున్న మూత బట్టి మనం కజ్జికాయల సైజ్ అనేది ఉంటుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాన్నంతా కూడా ఇక్కడ చూపించే విధంగా రౌండ్గా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న పిండిని అంతా కూడా పక్కకు తీసేసుకుని మనం పక్కన పెట్టిన పిండిలో కలుపుకొని మళ్ళీ సేమ్ ఇదే విధంగా చపాతీలా రోల్ చేసుకోవాలి. వీళ్ళు చపాతీల్లో అన్నీ కట్ చేసుకున్నాక ఇప్పుడు గజ్జికాయల పీట ఉంటే కనుక అందులో స్టఫ్ చేసుకుని గజ్జికాయలు అయితే చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే కనుక ఇలా సింపుల్గా చేతితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చపాతీని తీసుకుని మనం ముందుగా పక్కన పెట్టుకున్న స్టఫింగ్ని 1-2 టేబుల్ స్పూన్ వరకు ఇలా మధ్యలోకి తీసుకుని ఇప్పుడు చుట్టూ ఉన్న అంచులకి నీళ్ళ తడిని అప్లై చేసి ఆ తర్వాత మధ్యలోకి ఇలా స్లోగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేశాక ఇప్పుడు చుట్టూ వేళ్ళతో స్లోగా ప్రెస్ చేసుకోవాలి. అలాగే చుట్టూ ఉన్న అంచుల్ని ప్రెస్ చేసేటప్పుడు లోపల ఉన్న స్టఫింగ్ అనేది అంచుల దగ్గరికి రాకుండా ప్రెస్ చేసుకోవాలి. మనకి ఈ అంచుల దగ్గరికి ఈ స్టఫింగ్ అనేది వచ్చిందంటే మనము ఈ కజ్జికాయని ఫ్రై చేసేటప్పుడు ఈ లోపల ఉన్న స్టఫింగ్ అంతా బయటికి వచ్చి మనకి ఆయిల్ అంతా పాడైపోతుంది. సో ఇలా లోపల ఉన్న స్టఫింగ్ అనేది అంచుల దగ్గరికి రాకుండా బాగా క్లోజ్ చేశాక ఇప్పుడు ఈ గజ్జికాయకి మంచి డిజైన్ ఇవ్వడానికి ఇలా స్పూన్తో ఇక్కడ చూపించే విధంగా స్లోగా ప్రెస్ చేసామంటే మనకి ఈ కజ్జికాయకి మంచి షేప్ అనేది వస్తుంది. వీళ్ళు మన దగ్గర కజ్జికాయ పీట లేకపోయినా కూడా చేతితో సింపుల్గా కజ్జికాయలను అయితే చేసుకోవచ్చు. ఒకవేళ కజ్జికాయల పీట ఉంటే కనుక ఈ పీటలోకి వీళ్ళు మనం ముందుగా చేసుకున్న చపాతీని తీసుకుని దీని మధ్యలోకి 1-2 టేబుల్ స్పూన్ వరకు స్టఫింగ్ని కూడా తీసుకుని ఈ చుట్టూ అంచులకి లైట్గా నీళ్ళ తడించేసి స్లోగా క్లోజ్ చేసి అప్పుడు దీనిపైన ఉన్న ఎక్స్ట్రా పిండిని అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ గజ్జికాయని స్లోగా తీసి చివరన ఎక్స్ట్రా ఉన్న పిండిని కూడా కట్ చేసామంటే మనకి మంచి షేప్లో గజ్జికాయ అయితే రెడీ అయిపోయింది. ఇలా మన దగ్గర కజ్జికాయల పీట ఉన్నా కూడా సింపుల్గా కజ్జికాయలను అయితే చేసుకోవచ్చు లేదా చేతితో కూడా సింపుల్గా కజ్జికాయలను అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న అరకేసి మైదా పిండికి నాకు 30 వరకు కజ్జికాయలు అయితే అయ్యాయి. అలాగే నేను కలిపిన పిండికి అలాగే నేను చేసిన స్టఫింగ్కి కూడా కరెక్ట్గా సరిపోయింది. సో ఇలా మనం కలుపుకున్న పిండినంతా కూడా కజ్జికాయల్లో చేశాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోవాలి. ఆయిల్ మీడియంగా వేడెక్కిన తర్వాత ప్యాన్కి సరిపడగా కజ్జికాయలను వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా అటు ఇటు టర్న్ చేస్తూ లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే మనకి ఈ కజ్జికాయలు పైన త్వరగా కలర్ మారిపోయి లోపల పిండి కింద ఉండిపోతుంది. సో అందుకని అలా కాకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా అటు ఇటు టర్న్ చేస్తూ లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వీళ్ళు కజ్జికాయలు లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఆయిల్లో సెపరేట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వీళ్ళకి మనం చేసుకున్న కజ్జికాయలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అంతే సింపుల్ అండ్ టేస్టీగా ట్రెడిషనల్ రెసిపీ కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి. వీటిలో మనం చేసుకున్న ఈ కజ్జికాయలు చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా కొలతలతో చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.